Hi guys, welcome to my channel Stylish Service. Today vlog మీకు ఆల్రెడీ thumbnail చూస్తాను అర్థమైపోయింది. ఈ సంక్రాంతి vlog. సో ఈ సంక్రాంతి మీరు ఎలా చేసుకున్నారు, ఏమేమి చేసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా వీటిలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు హ్యాపీ భోగి. మన భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అమ్మా ధరణి బాబా చూడండి మన పోసుకోవడం కోసం వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాడు. నీళ్ళు పెడుతున్నా మనోజ్, మంచి మనోజ్. హ్యాపీ భోగి చెప్పండి. Hi guys, happy birthday to all family members and YouTube family. సో మీరు ఈ భోగి ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? హాయ్ గాయస్ నా వాయిస్ విని ఎవరో భయపడకండి, ఓకేనా? ఎందుకంటే నాకు కోల్డ్ చేసింది, సో అందుకే నా వాయిస్ కొంచెం డిఫరెన్స్గా ఉంది. సో ఏమీ అనుకోకండి. ఇప్పుడు ఏంటంటే మా అక్క వాళ్ళ పాపకి అదే భోగి రోజు ప్రతి చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తారు కదా, సో అలాగే మా అక్క వాళ్ళ పాపకి కూడా భోగిపళ్ళు పోసాం. సో అది ఈ క్లిప్ అన్నమాట. సో మేము ఎలా పోసాము, మేము ఏమేమి చేసాము అనేది ఉంటుంది ఈ క్లిప్లో. సో చూడండి అందరూ. నా వాయిస్ విని మాత్రమే ఎవడో భయపడకండి, ఓకేనా? గాయస్ మా అక్కల పాప ఎలా ఉందనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? గాయస్ ఇంకొకటి, నా వాయిస్ ఎలా ఉంది కదా అనుకొని బ్యాడ్గా కామెంట్స్ చేయకండి, ఓకేనా? నాకు కోల్డ్ చేసింది కాబట్టి, హెల్త్ బాగాలేదు కాబట్టి నా వాయిస్ ఎలా ఉంది. సో వాయిస్ డిఫరెన్స్గా ఉంది కదా అనుకొని బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి, ఓకేనా?
కలిసినట్టున్నారు. ఓకేనా? మీరు బాగా వస్తున్నారా ఫోటో? మాకేం తీరు బాగా. మీ సైడ్ నుంచి అండి, సైడ్ నుంచి పర్లేదు. ఇచ్చాడు ఇచ్చాడు కాకి కాకి కావాలా అభిషేక్ ఎంతసేపు ఏమి టైం ఏమైంది? అటు సైడ్ నిల్చో. వేరే కొంచెం కూర్చోరా కాకి. ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చాడు. Hi guys, happy Makara Sankranti to all my family members and YouTube family. Guys, మేము ఎలా సంక్రాంతి చేసుకున్నాము అన్నది ఈ వీడియోలో ఉంటుంది. ఓకేనా? మేమైతే చాలా సింపుల్గా చేసుకున్నాం, పెద్దగా ఏం చేసుకోలే. పెద్దగా ఎందుకు ఏం చేసుకోలే అనుకుంటే మేము ఊరికి వెళ్ళలే, మా ఊరికి వెళ్ళలే. సో ఎందుకు వెళ్ళలే అంటే కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలే. సో వైజాగ్లోనే మా ఇంటి దగ్గర సింపుల్గా పండగ చేసుకున్నాం. ఊరికి వెళ్ళి ఉంటే కొంచెం గ్రాండ్గా మంచిగా జరిగేది కానీ వెళ్ళలే. ఓకేనా? మీరు ఈ సంక్రాంతి ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా గాయస్ ఇంకొకటి సంక్రాంతి వ్లాగు, ఇంకా భోగి వ్లాగు, ఇంకా కనుమ వ్లాగు, ఈ 3 వ్లాగ్స్ ఒకే వీడియోలో వస్తాయి. ఆ వీడియో ఈ వీడియో. ఓకేనా? 3 వ్లాగ్స్ ఈ వీడియోలోనే వచ్చేస్తాయి. 3 days కదా మొత్తం పండుగ. 3 days వ్లాగ్స్ ఒకే వీడియోలో, అదే ఈ వీడియోలో మరీ చెప్తున్నా. 3 days వ్లాగ్స్ దీంట్లోనే వస్తాయి. ఓకేనా? ఒకే వీడియోలో వస్తాయి. ఎందుకు అంటే కొంచెం గ్రాండ్గా చేసుకుంటే 3 days వ్లాగ్స్ కాబట్టి 3 వీడియోస్ వచ్చాయి. సింపుల్గా చేసుకున్నాం కాబట్టి సో ఈ 3 days వ్లాగ్స్, ఈ 3 వ్లాగ్స్ కూడా ఈ ఒక్క వీడియోలోనే వచ్చేస్తాయి. ఓకేనా గాయస్? Hi guys, happy Kanama to all family members and YouTube family. గాయస్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 1 అవుతుంటుంది. ఇది మార్నింగ్ కాదా, ఆఫ్టర్నూన్ కాదు, ఎర్లీ మార్నింగ్ 1 అవుతుంది. సో ఈ టైంలో నేను ఎందుకు విషెస్ చెప్తున్నా, ఈ టైంలో ఎందుకు వీడియో తీస్తున్నా అనేది మీకు డౌట్ ఉండొచ్చు. ఎందుకనేది ఇప్పుడు చూపిస్తా. ఓకేనా? చూడండి చూడండి గాయస్, కరెక్ట్గా 1:10 అవుతుంది. ఈ
ఎవరైనా పిండి వంటలు చేస్తారా? ఇదిగోండి మా మమ్మీ, మా పెద్దమ్మ. ఇవేమంటారు? పొంగడాలు. ఇవి అరిసెలు. ఈ టైంలో పిండి వంటలు చేస్తున్నారు గాయస్. చూసారా, మీకు టైం కూడా చూపించా. కరెక్ట్గా 1:10 or 1:11 అవుతుంది. మీకు టైం కూడా చూపించాను, ఎందుకంటే మీరు నమ్మకపోవచ్చు ఎవరైనా అట్లే మార్నింగ్ చేస్తారా అనుకుని. మా వాళ్ళు చేస్తున్నారు, అది సంగతి. ఇది మార్నింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ వారు పర్టికులర్గా ఇప్పుడే చేస్తామనుకుని పట్టుకొని మరి కూర్చున్నారు. 10:30 స్టార్ట్ చేశారు, ఇప్పుడు 1:11 అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలే. ఫస్ట్ ఏమో అరిసెలు చేశారు, అవి కంప్లీట్ అయిపోయి ఇప్పుడు పొంగడాలు చేస్తుండ్రు, అవి అవుతున్నాయి. మా సైడ్ అయితే అరిసెలు పొంగడాలు అంటారు, మరి మీ సైడ్ ఏమంటారా? అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? చాలా దుక్కులు అంటే చాలా ఏరియాస్ రకరకాలు అంటారు కదా, సో మీరు ఏమన్నా అంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే పొంగడాలు అరిసెలు అని అంటాం, ఓకేనా? మీరేమంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా గాయస్? బాయ్ గాయస్. ఈ టైంలో మా వాళ్ళలాగా మీరు కూడా ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ పిండి వంటలు చేసుకుని ఎవరైనా ఉన్నారా? అంటే నైట్ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ వరకు పిండి వంటలు ఎవరైనా చేసుకుని ఉన్నారా? మా వాళ్ళలాగా ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? మా వాళ్ళకి అప్పటికి చెప్పా, ఎందుకు ఎర్లీ మార్నింగ్, ఎందుకు మార్నింగ్ చేసుకోవచ్చు కదా అనుకోని, అంటే ఎవరు వినలే. సో వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు, ఇప్పుడే చేస్తాం అనుకుని, సో చేసేస్తున్నారు. ఇంకేంటంటే మీరు కూడా కామెంట్ చేయండి, మీలో కూడా ఎవరైనా ఇలా చేస్తారా? అంటే నైట్ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ వరకు చేసే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా గాయస్? ఇంకేమిటంటే టైం కూడా మీకు టైం చెప్పాను, అది చూపించాను, ఇంకా మీరే చూసారు కదా, కరెక్ట్ 1:11 అవుతుంది. సో 1కి విషెస్ చెప్తున్నాను ఏంటనుకొని షాక్ అవ్వకండి. 1కి ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటున్నానని కూడా మీరు అనుకోకండి. 1కి ఎర్లీ మార్నింగ్ అంటారా లేకపోతే అర్ధరాత్రి అంటారా, అది నాకు కొంచెం కన్ఫ్యూజ్. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ అని అంటాను. సో మీరేమంటారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? గాయస్, ఇది గంగవరం బీచ్ అందరికీ తెలిసిందే. మ్యాక్సిమం గాజువాక్లో ఉన్న వాళ్ళందరికీ గంగవరం బీచ్ తెలిసే ఉంటుంది. సో అది ఇయర్లీ 1 or 2 టైమ్సే ఓపెన్లో ఉంటుంది. మిగతా టైంలో అది ఓపెన్లో ఉండదు ఆ బీచ్. ఎందుకని ఇది నాకు కూడా సరిగ్గా రీజన్ తెలియదు. మిగతా డేస్ క్లోజ్లో ఉంటుంది బీచ్. సో ఇయర్లీ 2 టైమ్సే ఓపెన్లో ఉంటుంది. సెకండ్ టైం ఎప్పుడని నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం అయితే కనుమ రోజు మాత్రం కంపల్సరీ ఓపెన్లో ఉంటుంది. కనుమ రోజు చాలామంది వెళ్తారు. సో మేము కూడా కనుమ రోజే వెళ్ళాం. దీంట్లో మా మమ్మీ ఉండదు బీచ్ వెళ్ళే క్లిప్లో, ఎందుకంటే మా మమ్మీ ఇంటి దగ్గర ఉంది. నేను మా తమ్ముళ్ళు ఇంకా మా అక్క వాళ్ళు వెళ్ళాము. సో మా మమ్మీ అయితే రాలే. మా మమ్మీ అయితే ఇంటి దగ్గర పిండి వంటలు చేసుకుని ఉండిపోయింది. సో ఈ క్లిప్లో అయితే మా మమ్మీ ఉండదు, ఓకేనా గైస్? గంగవరం బీచ్ కొంచెం చూడడానికి రిస్క్ అయినా సరే చాలా అంటే చాలా బాగుంది. ఆ వ్యూ కానీ ఆ గ్రీనరీ కానీ ఆ బీచ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ తెలుసుకోండి. నేను వీలైనంత వరకు బీచ్ గురించి తెలుసుకోవడానికి చూస్తా. ఒకవేళ నాకేమైనా బీచ్ గురించి
తెలిస్తే ఏదో ఒక రోజు షార్ట్ అనేది పెడతా, షార్ట్ లేకపోతే వీడియో కానీ పెడతా. ఓకేనా? మీకేమైనా బీచ్ గురించి తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. ఓకేనా? నాకైతే పెద్దగా తెలియదు, నేను ఫస్ట్ టైం వెళ్ళడం కూడా. ఓకేనా గాయస్? ఆ బీచ్లో ఓపెన్ ఉండేటప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ వెళ్ళేటప్పుడు వాటర్ ఇంకా మీరు ఏమైనా తీసుకువెళ్ళాలనుకుంటే తీసుకువెళ్ళిపోండి. అక్కడ దొరుకుతాయి, అక్కడ కొనుక్కోవచ్చు అని అనుకోకండి, దొరుకుతాయి కానీ ప్రైస్ ఎక్కువ. వాటర్ బాటిల్ ప్రైజు ఎక్కువ, 10 రూపీస్ వాటర్ బాటిల్ కూడా 15 రూపీస్. సో వాటర్ ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోండి. ఓకేనా గాయస్? కానీ బీచ్ మాత్రం చాలా బాగుంది, కానీ కొంచెం రిస్క్. కానీ వీలైనంత జాగ్రత్తగా ఉంటే మాత్రము పర్లే, జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం రిస్క్. కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఓకేనా? ఓపెన్లో ఉండేటప్పుడు ఇయర్లీ 2 times మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఫస్ట్ టైము కనుమ రోజు ఓపెన్లో ఉంటుంది. సో అందరూ చాలామంది వస్తారు కనుమ రోజు. సెకండ్ టైం ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది అనేది నాకు తెలియదు. సో మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా గాయస్? మరీ చెప్తున్నా, నా వాయిస్ విని దీని వాయిస్ ఏంటి ఎలా ఉందనుకొని బ్యాడ్గా కామెంట్ చెయ్యకండి. ఓకేనా గాయస్? ఎందుకంటే నాకు కోల్డ్ చేసి ఉన్నది కాబట్టి సో నా వాయిస్ ఇలా ఉంది. సో ఇంకొక 3-4 డేస్లో బెటర్ అయ్యేలా చూసుకుంటా. కానీ వాయిస్ బాగాలేదు అది ఇది అని మాత్రం బ్యాడ్గా కామెంట్ చెయ్యకండి ప్లీజ్. ఓకేనా? గాయస్ నెక్స్ట్ క్లిప్పు మా అమ్మ ఏమేమి పిండి వంటలు చేసింది అనేది ఉంటుంది. సో ఈసారి అయితే తక్కువగానే చేసింది. ఓకేనా? ఆ చేసినవి నేను చూపించి ఆ క్లిప్లో ఉంటుంది. ఒకటి గాయస్ మీరు అనొచ్చు, కవర్లో పెట్టేందుకున్నాయి అనుకున్నా, అంటే అరిసెలు పొంగడాలు కవర్లో పెట్టి ఉంటాయి అన్నమాట. సో అవి ఎందుకున్నాయంటే మా అమ్మకి నేను వీడియో తీస్తానని తెలియదు అనమాట. సో అందుకే కవర్లో పెట్టి ఉంచింది. చాలా చేసింది, అంటే కొన్ని పంచేసింది, మిగతావి కవర్లో పెట్టేసి ఉంచుంటే అది నేను వీడియో తీసిన. అది మీరు వేరేలాగా అనుకోకండి. ఓకేనా? అవి మా అమ్మ చేసినవే. ఓకే క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? హాయ్ గాయ్స్, వన్స్ అగైన్ హ్యాపీ కనుమ అందరికీ. సో మా ఇంట్లో ఈరోజు ఏమైందంటే, అదే కనుమ మేము ఎలా చేసుకున్నామంటే, నేను మా తమ్ముడైతే గంగవరం, అందరికీ తెలిసిందే, గంగవరం బీచ్కి వెళ్ళాం. సో ఇయర్లీ 1 or 2 times ఓపెన్ అవుతుందంట. సో అందుకని ఈరోజు వెళ్ళాం. మా అమ్మ అయితే ఇంట్లో సుప్పులు చేసింది. దీన్ని మేము బియ్యం సుప్పులు అంటాం. మీరేమంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామంది చాలా అంటారు కదా, కొంతమంది సెకనాలు అంటారు కదా. సో అందుకనే ఇవి అరిసెలు, ఇవి పొంగడాలు. ఈ రెండు మీకు చూపించాను నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ మీకు చూపించేసాను ఆల్రెడీ. ఇప్పుడేమో మేము వచ్చినప్పటికి సెకనాలు చేసి మా అమ్మ పెట్టున్నది. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అవుతుంది. సంక్రాంతి వ్లాగ్ ఇంతవరకే. ఓకేనా గాయస్? బాయ్. హాయ్ గాయస్, వీడియో చూస్తారా? మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తే కంపల్సరీ నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా గాయస్, మా సంక్రాంతి అయితే ఎలా అయ్యింది, మీరు ఎలా చేసుకున్నారు ఈ సంక్రాంతి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గాయస్, సంక్రాంతి కొంతమంది అంటారు, కొంతమంది పొంగల్ అంటారు. సో ఇప్పుడు నేనైతే సంక్రాంతి అంటున్నా. సో మీరేమని అంటారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.